నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీకి సంబంధించి జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శిగా పనిచేసినటువంటి కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైంది. అంతకుముందు దాదాపుగా పుష్కర కాలం కానీ ఒక 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏం జరిగింది, ఎట్లా ఉందనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అంతకుముందు జర్నలిస్ట్గా ఉండి గోదావరి కానీ లేదంటే పాత కరీంనగర్ జిల్లా లేదంటే ఆదిలాబాద్ జిల్లా ఇట్లాంటి ఏరియాల్లో తెలంగాణ కోసం జరిగినటువంటి మూమెంట్ ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుమార్ గారు నమస్తే. నమస్తే. 10 ఏళ్ళు అయిపోయింది. సరే, ఇది అందరికీ కండ్ల ముందున్నది, ఇది ఒక ఎత్తు. కానీ 2001లో కేసీఆర్ తొలిసారి ఉద్యమం మొదలుపెట్టక ముందు ఏం జరిగింది, మొదలుపెట్టినాక ఏం జరిగింది? 2001 తొలిసారి ఉద్యమం మొదలుపెట్టిన అనేది కొంత రికార్డ్ అయింది కాబట్టి అది మాట్లాడుతున్నారు, కానీ అంతకన్నా ముందు నుండే ఉద్యమాలు జరుగుతున్నాయి. సరే, 1969లో మనం హిస్టరీ చదువుకొని కొన్ని చూసి అప్పుడు ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, ఎంతమంది చనిపోయారు అనేది ఒక ఆలోచన ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన ఉద్యమాలు ముఖ్యంగా కోల్బెట్ట ప్రాంతం నుండే జరిగింది, ఉత్తర తెలంగాణలో జరిగిందని చెప్పచ్చు. వరంగల్ కానీ, రామగుండం, గోదావరి కానీ, కరీంనగర్ జిల్లాలో కూడా ఉన్నాయి. అది ఒక మేధోమదనంలాగా అందరి యువకులందరినీ పోగు చేసి తెలంగాణ ఆవశ్యకత ఏంటిది, తెలంగాణ నెరవేర్చారని ఒక 3-4 ఆర్గనైజేషన్ల పేరు మీద పెట్టి నడిపించారు. ముఖ్యంగా తెలంగాణ సాధన సమితి పేరు మీద నేను అప్పుడు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉంటాను. గోదావరిఖని ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉంటాను. అప్పుడు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నేలనే మాకు అక్కడ ఏమి కుర్చీలు కానీ అవన్నీ లేవు, నేల మీద ఉన్న సభకు నేను అధ్యక్షత వహించిన. అప్పుడు మందడి సత్యనారాయణ రెడ్డి గారు, ఎన్టీపీసీ రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా సింగరేణి కాలేజీకి సంబంధించిన అంతమంది యూనియన్ లీడర్లు, అంటే పార్టీలకు అతీతంగా సమావేశానికి హాజరై తెలంగాణ యొక్క అవసరము, తెలంగాణ యొక్క ఆకాంక్ష ఏ రకంగా ఉన్నదని చెప్పుకునే 1969లో జరిగిన అన్నీ కూడా అక్కడ చెప్పారు. సహజంగానే కోల్బెల్ట్లో చైతన్యం ఎక్కువ, గ్రామాల్లో జరిగిన అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పోరాటాన్ని చేసి సింగరేణి కాలేజీలో కార్మికులకు వచ్చిన వాళ్ళంతా కూడా చైతన్యము, భార్య దగ్గర జరిగే గొడవలు, కార్మిక సంఘ ఎన్నికలు కూడా చాలా బాగా ఉద్ధృతమైన చైతన్యం ఉన్న ప్రాంతము. అనేకమైన సంఘటన జరిగినది కూడా నేపథ్యంలో 96, 97 ఇది జరిగిన సభ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగింది 97. ఓకే. ఆ తర్వాత అనేక మంది ఇటు మల్లెపల్లి లక్ష్మయ్య కావచ్చు, లేదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పటికే తెలంగాణ సాధన సమితి ఉంది. 97 ఉందిగా, ఉంది. గోదావరిఖనిలోనే జరిగింది సమావేశం అంతా కూడా, చాలా బ్రహ్మాండంగా జరిగింది. అది ప్రెస్ క్లబ్లో జరిగింది. నేను దాని అధ్యక్షుడు 97లో. మీరు 2001 మాట్లాడతాను కాబట్టి నేను 97 నాకు గుర్తున్నది కాబట్టి నేను చెప్తున్నాను. అది జరిగింది. తర్వాత జయశంకర్ గారిని తీసుకురావడం, అప్పుడు ఉన్న తర్వాత పెద్దలు ప్రొఫెసర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేది, వారిని తీసుకొని అనేకమైన మీటింగ్లు అనేకమైన జరుగుతున్నాయి. అక్కడ కూడా చాలా ఉద్ధృతంగా అందరు ఐక్యంగా ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించిన తర్వాత వరంగల్లో ఒక సభ జరిగింది. ఆ సభ జరిగిన సందర్భంలో జరిగిన ఎదురుకాల్పులో అటు ఒక టీచర్ చనిపోవడము, దాని తర్వాత కొంత స్తబ్దత జరిగినాక నాకు తెలిసి ఇది పొలిటికల్ లైన్ తీసుకుంటే తప్ప అప్పుడున్న ప్రభుత్వాలు కానీ తెలంగాణ అనే పదాన్ని కానీ తెలంగాణను ఇష్టపడరు. కాబట్టి ఒక రాజకీయ వ్యక్తి కావాలి, రాజకీయంగా మనం పోరాటం చేయాలనే ఆలోచనకు ఆనాటి మేధావులందరూ కలిసి అప్పటికే అసంతృప్తి ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారిని ఒప్పించి పార్టీ పెట్టించి ఇదంతా కూడా చేసింది అనేది మనకు చరిత్ర. కానీ అంతకన్నా మొదలు 4-5 నెలలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు, సెమినార్లు అన్నీ కూడా జరిగినాయి. భావజాల వ్యాప్తి బాగా జరిగినటువంటిది 2001 తర్వాత అండి. కేసీఆర్ అనేటువంటిది ఛాంపియన్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమానికి. ఇప్పుడు 2 ఉంటాయి ఇక్కడ. ఒకటేమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల నుంచి వచ్చిన చైతన్యము, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమాలను అణిచివేసే కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం చాలా ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఈ ప్రభుత్వాన్ని ఏదో వజ్రంతో గోయాలన్నట్టు దీన్ని మనం ఇవన్నీ కూడా ఎదుర్కోవాలని అంటే ఎదుర్కోవాలంటే మరొక రాజకీయ పార్టీ కావాలా. వాళ్ళు చెప్పిన భాషలో ఒక రాజకీయ పార్టీ అవుతేనే బాగుంటుందని చెప్పానని ఆలోచనకు వచ్చి చంద్రశేఖర్ గారి దగ్గర వీళ్ళ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ల పేరు మీద జరిగిన సదస్సులు కానీ సెమినార్లు కానీ ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకొని, ముఖ్యంగా జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని వారిని అప్పుడు పాశం యాదగిరి కావచ్చు, ఇంకో మన గాదా ఇన్నయ్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా పెద్దలు మనం ఉన్నాం. వాళ్ళందరూ కలిసి మాట్లాడి అనేకమైన చర్చలు వారి దగ్గర కూడా జరిగిన తర్వాత
2001లో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని ఉద్యమం ప్రజలకు వచ్చింది. ఆయన రాజీనామా చేయడము, బ్రహ్మాండం గెలవడం, ఇదంతా కూడా వరుసగా స్టార్ట్ అయింది. అంతవరకు 2001 ముందు జరిగిన ఉద్యమంలో పెద్దలందరూ కూడా ఉండొచ్చు కాక, కానీ అక్కడి నుంచే పొలిటికల్ స్టెప్ పడింది కాబట్టి ఉద్యమం స్వేచ్ఛగా ఒక రాజకీయం ద్వారానే సాధించవచ్చు, రాజకీయం ద్వారానే దానిలో పార్లమెంటరీ విధానం ద్వారానే తెలంగాణ సాధించవచ్చు అనే ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఆ 2001 మనం చెప్పుకోవచ్చు. ఓకే, మీరు కూడా అప్పుడు ఈ ఆమరణని రాజదీక్ష చేశారు కదా 2001లో. ఏమైంది దీని తర్వాత ఈ ఉద్యమాలు జరుగుతున్న క్రమం లోపనే 2000 ఈ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు ఓకే చెప్పింది. 2002లోనే ఆనాడు నాడు ఎల్కే అద్వానీ గారు సోనియా గాంధీ అప్పటి ప్రెసిడెంట్ ఉన్న ఏఐసీ ప్రెసిడెంట్ గారికి ఉత్తరం రాయడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు, తెలంగాణ 2004లో బిల్లు పెట్టండి, మీరు తెలంగాణ ఇవ్వండి, మీరు అప్పటికి ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్పట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అద్వానీ గారికి ఇష్టం లేదని కూడా మాట్లాడితే ఆయన ఏం చేశాడు, ఒక బహిరంగ లేఖ రాశారు వారికి, సోనియా గాంధీకి బహిరంగ ఏప్రిల్ 7 తారీఖు నాడు పంపించారు ఉత్తరం 2002లో పంపించేసి మమ్మల్ని వనకండి, మీరు ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రజలకు చేసింది 2004 కన్నా మనం బిల్లు పెట్టి క్లియర్ చేసేయండి అని చెప్పి వారు రాయడం జరిగింది. రాస్తే అప్పుడేమన్నారు, బీజేపీ అధికారంలో ఉంది, అప్పుడు అదే ఏమంటారు సెకండ్ ఎస్ఆర్సీ అనేది తీసుకొచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు. సెకండ్ ఎస్ఆర్సీ కాదు నేను మాట్లాడేది, మీరు తెలంగాణకు సంబంధించిన 2004 చెప్తే సోనియా గాంధీ గారు ఇతను మొత్తం భారతీయ జనతా పార్టీని అసలు బదనాం చేసడానికి అక్కడి నుంచి అంకురార్పణ జరిగింది. ఓకే, 2002, 2004 ఎప్పుడైనా కూడా తెలంగాణ అంశం వచ్చినప్పుడు 2004 దాకా వాజ్పేయి గారి సర్కారు, 99 నుంచి 2004 దాకా, 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఆశ పుట్టింది. ఎస్, కానీ నేనేమంటున్నాను అంటే నేను ఈ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్న బదనాం విషయం చెప్పడం కోసం ఆ ఉదాహరణ తీశారు. 2006లో వారు బహిరంగ లేఖ రాశారు, 2002 నుంచి చర్చలు జరిగినప్పటి మాటను ఉటంకిస్తూ 2006లో ఉత్తరం రాశాడు. 2000 ఉత్తరం రాసి నువ్వు ఇచ్చిన హామీ మేరకు అయితే 2000 ఇచ్చారు కదా, మీరు అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చారు, మీరు ఇవ్వండి, నిజానికి మా యొక్క మద్దతు కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంటే ఉంది, సెంట్రల్లో మీ గవర్నమెంటే ఉంది, మెజారిటీ ఉన్నది, కాబట్టి మా మద్దతు మా ఓట్లు కూడా మీకు అవసరం లేదు, మీరు ఇవ్వండి అని చెప్పని మాకేం అభ్యంతరం లేదు. మీరు ఆనాడు 2002లో ఎస్ఆర్సీ చేద్దాం సెకండ్ ఎస్ఆర్సీ అంటే దాన్ని వ్యతిరేకించాను తప్ప తెలంగాణ విషయంలో నేను అభ్యంతరం చెప్పలేదు, మీరు తెలంగాణ విషయంలో నేను అభ్యంతరం చెప్పడం అని చెప్పి నన్ను బదనం చేస్తున్నారు, మా పార్టీని బదనం చేస్తున్నారు అని చెప్పని 2006లో ఆయన ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. ఆ ఓపెన్ లెటర్ రాసిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తూ ఉంటే తను ఏం చేసినాడంటే అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వారు ప్రకటన చేశారు తెలంగాణకు మాకు అభ్యంతరం లేదని చెప్పని. రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు అధ్యక్షుడు ఏం చేసినట్టు మేము కూడా తెలంగాణకు అనుకూలం అని చెప్పడం జరిగింది. అయితే ఒక జాతీయ పార్టీలు అనుకుంటే తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినట్టు ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం అంటే పార్లమెంట్లోనే బిల్లు పాస్ కావాలి. పార్లమెంటు బిల్లు పాస్ కావాలంటే పూర్తి మెజారిటీ లేక సంకీర్ణ గవర్నమెంట్లు ఉన్న సందర్భంలో ఎదుటిలో ఉన్నటువంటి ఇంకొక మిత్రపక్షాలు లేదా రాజకీయ పక్షాలు ఓట్లు వేస్తే తప్ప తెలంగాణ బిల్లు పాస్ కాదు. అది ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారో నేను అప్పటికే తెలంగాణ ఉద్యమంలో చాలా సెమినార్లు కానీ చర్చలు కానీ జర్నలిస్ట్గా అక్కడ ప్రత్యక్షంగా చూసిన ఉద్యమాలు కానీ ఇన్స్పైర్ అయిపోయి ఏం చేసినా ఇది కేవలం జాతీయ పార్టీతోటే వస్తుంది, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ రాదని చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు నల్లు ఇంద్రసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, డాక్టర్ లక్ష్మణ గారు ప్రధాన కార్యదర్శులు ఉంటారు. వారు గోదావరి కనుక వచ్చినప్పుడు మహామహులందరూ విద్యాసాగర్ గారు వాళ్ళు, తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ గారు, జంగారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది వచ్చి పెద్ద ఎత్తున సెమినార్ జరిపి ఆ సెమినార్లో పెద్ద సభ జరిపి ఆ సభలో నేను జాయిన్ కావడం జరిగింది. అంటే అప్పటికి 96, 97 నుంచి చూసిన ఉద్యమాలు, ఆ తర్వాత కోలుబెల్ట్ పరివాహక ప్రాంతంలో కార్మిక ఉద్యమాలు, వేజ్ బోర్డు ఉద్యమాలు చూడడమే కాదు వార్తలు రాసిన నేను. వార్తలు ప్రత్యక్షంగా కార్మిక పక్షాన నుండి వార్తలు రాయడం, అనేక కుంభకోణాలు వెలికి తీయడం అంటే అక్కడి మనస్తత్వంలో ఒక ఉద్యమ స్వరూపాన్ని ఒక ఫ్యామిలీ పరంగా కానీ అక్కడ చూసిన వ్యక్తిగా వార్తలు రాసిన వ్యక్తిగా అది నరనరన జీర్ణించుకుపోయింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిన చేయడంతో అరే మీరు భారతీయ జనతా పార్టీ చేరిందా అని కూడా నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాముకు నేను తెలంగాణ ఆకాంక్షలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఇచ్చినాక అది తప్ప నీకు వచ్చే అవకాశమే లేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీలో ఆనాటి నుండి చేసి ఈనాటి వరకు మళ్ళీ వినియోగ కూడా పార్టీలో పనిచేది. అంతకుముందు చూసిన ఉద్యమం చూసినా తెలంగాణ పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఉద్యమాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ప్రత్యక్ష సాక్షిని. అవును.
కానీ బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదు. బీజేపీ అసలు తెలంగాణకు వ్యతిరేకము, కేవలం టీఆర్ఎస్ వల్ల మాత్రమే వచ్చింది, లేదా సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది అనేటువంటి ఎజెండా లేదా అట్లాంటి వార్తలు లేదంటే అటువంటి ప్రచారం మాత్రమే ఉన్నది. బీజేపీకి సంబంధించి ఎటువంటిది కూడా పోరాటంలో భాగస్వామ్యం లేదని వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతుందంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండే మాట. నిజానికి ఒక్కసారి వెనుకకు పోయినట్టయితే 1992లోనే అప్పుడు దుగ్గ్యాల ప్రదీప్ గారు యువ సమితి పేరు మీద తెలంగాణ యువ సమితి 92లోనే యువ సమితి పేరు మీద 2 జీవనదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని, అప్పుడు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి, 2 జీవనదుల మధ్య కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పిన సస్యశ్యామల యాత్ర చేసింది. ఏబీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటే తెలంగాణ యువజన సమితి పేరు మీద, యువ సమితి మీద, విద్యార్థి యువజన సమితి పేరు మీద యాత్ర చేయడం 97లో మీకు తెలుసు కాకినాడలో తీర్మానం. ఆ తర్వాత అదే ఉన్న ఆరోపణ ఏంటంటే ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 97లోనే తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 99లో అధికారంలోకి వచ్చి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే అసలు ఉద్యమాలు ఈ కేసీఆర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేయలేదు కదా, అప్పుడు అధికారంలోకి రాలేదు, తీర్మానం చేయలేదు, ఇక్కడ ఓటు పడలేదు. తీర్మానం కట్టుబడి ఉన్నమాట అసలు ఎప్పుడు అయినా కూడా మాకు చేసే అవకాశం వచ్చినప్పుడు మేమే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆనాడు ఏం రాలేదు, అధికారంలో రాలేదు కదా, ఒక 2 రాష్ట్రాల్లో రావాలి కదా. ఎక్కడైతే అసెంబ్లీ తీర్మానం చేయాలంటే రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేసి సిఫారసు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మీరు జరిగిన చూడండి ఎక్సర్సైజ్ కూడా ఏ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప అక్కడంతా మూవ్ కాదు. అప్పుడు రాలేదు కనుక ఇది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మీరు చెప్పినట్టు అద్వానీ గారిని అదే రకంగా బదనాం చేశారు. ఆ అద్వానీ గారు ప్రకటింపజేశారు, ఆయన రాత్రి చేసినప్పుడు అనౌన్స్ చేసినారు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే డైరెక్ట్ ఓపెన్గా ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాసిండు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత జరిగిన పోరాటాలు చూసినట్టయితే మీరు ఒక్కసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ప్రచారం చేసుకోలేదు కావచ్చు, అంత మీడియా హైప్ చేసుకోపోలేదు కావచ్చు. ప్రతి గడప గడపల పల్లె పల్లెన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే అప్పటికే ఉద్యమ స్వరూపం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అంత పూర్తి స్థాయిలో క్యాడరు, అంత పూర్తి స్థాయిలో నిర్మాణం లేకపోవడం వల్ల కూడా ఇది కుదిరింది. కానీ తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి యువకులు కానీ, ప్రజలు కానీ, రైతులు కూడా భారతీయ జనతా పార్టీ ర్యాలీ అయ్యాను. మీకు ఎందుకంటే అనేక ఉదాహరణలు ఇక్కడ చెప్పొచ్చు. మనం చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ జేఏసీ పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చారు. చర్చోపర్ చర్చలైంది, జేఏసీలో ఎవరు ఉండాలి, ఎవరు వద్దు, బీజేపీ వద్దు, ఈయన వద్దు, ఆయన వద్దు అని చర్చినప్పుడు కూడా విశాల దృక్పథంతో ఖచ్చితంగా ఉండాలని కోదండరామ్ గారు అక్కడ ప్రపోజల్ పెట్టడం, భారతీయ జనతా పార్టీని ఆఫీస్కి వచ్చి వారిని ఆహ్వానించడం. భారతీయ జనతా పార్టీ కూడా మాకు సంబంధించిన ప్రజల ఆకాంక్ష కోసం మేము చేరుతాం, మాకేం అభ్యంతరం, తెలంగాణ పక్షాన మేము కొట్లాడతామని చెప్పి వారు, ఎందుకంటే జాతీయ స్థాయిలో నిర్ణయం కాబట్టి ఓకే అని చెప్పి చెప్పడం. కానీ అక్కడ ఏమైంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఉన్నది అందులో. మరి అనేక మంది కార్యకర్తలు అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భం ఉన్న పార్టీ కూడా జేఏసీలో ఉండడం వల్ల ఎట్లా ఉండాలని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన పార్టీలు అందరూ కూడా అంతర్గతం మనం ప్రజల కోసం నిలబడ్డాము, ప్రజల ఆలోచనతో ఉన్నాం కాబట్టి న్యూ డెమోక్రసీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా మనకు సంబంధం లేదు. జేఏసీలో మనం ఒకసారి అనుకున్నాము, జాతీయ పార్టీ తెలంగాణకు అనుకూలం ఉన్నది కాబట్టి మనం జేఏసీలో చేరడం జరిగింది. జేఏసీలో చేరిన తర్వాత కూడా జేఏసీలో ఉన్నటువంటి అనేకమైన సందర్భాల్లో సమావేశాలు అయినప్పుడు కూడా చాలా అవమానాలకు గురైనాం. మీకు తెలుసు, అప్పుడు జేఏసీకు ఏర్పడిన తర్వాతనే ఇంకా ప్రజలకు నమ్మకం కలిగించాలంటే ఇంకేం చేయాలి అని అంటే ఈ రాష్ట్ర కమిటీ ఉండగానే 2 రాష్ట్ర కమిటీలు వేసింది. తెలంగాణ ఉద్యమ కమిటీలు ఇక్కడ వేసింది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర పోరాట కమిటీ అక్కడ వేసింది. అక్కడ హరిబాబు గారు ప్రెసిడెంటు, ఇక్కడికి సంబంధించిన రాజేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారికి సంబంధించిన ఇక్కడ వేయడం జరిగింది. దానికి రాష్ట్ర కన్వీనర్, నన్ను రాష్ట్ర కన్వీనర్ కూడా అక్కడ నియమించారు. రాష్ట్ర నేను అంటే అందుకే అంత అథెంటిక్ ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ జేఏసీ చేసిన పోరాటాలు ఏ రకంగా చేసినాము, భారతీయ జనతా పార్టీ జేఏసీకి భిన్నంగా ఏ పోరాటాలు జరిపింది, ఓవరాల్గా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏ రకంగా చూసినది నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను అంతటికి చెప్పగలుగుతున్నాను. బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలకు మాట ఇచ్చి వెనకపోలేదు. వెనకపోవడం మనకు జరిగిన సంఘటనలు మనకు ప్రధాన సాక్షిగా నిలబడ్డాయి. వంట వరపులో పార్టిసిపేట్ అయినా, రైలు రోకలు పిలిపించినా కూడా రైలు రోకలు పిలిపించినప్పుడు ఇగో మీది పెద్దపల్లి, రామగుండం, మీ ప్రాంతం అంతా మీది,
మీరు అక్కడ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి జేఏసీ చెప్తే ఆ పెద్దపల్లి, రామగుండం, మర్చిపోయిన కాజీపేట, వరంగల్ ఈ లైన్ మీద అంతా కూడా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా చేసిన అక్కడ రామకృష్ణారెడ్డి గారు, అక్కడ మేము, అక్కడ సంబంధించిన పెద్దంపేటలో మొత్తం అరెస్ట్ చేశాం. ఇక్కడ అరెస్ట్లో కూడా ఏమైంది, ఎక్కడైతే తెలంగాణకు ఉన్నటువంటి పోలీసులు రావాలని కోరుకున్న పోలీసులు ఉన్నారు, వ్యతిరేకం చేసే పోలీసులు, రావాలని అనుకున్న పోలీసు అధికారులందరూ కూడా తీసుకెళ్లడము, అరెస్ట్ చేసి మళ్ళీ వదిలిపెట్టడం. కానీ రైల్వే పోలీసులు అట్లా లేరు. రైల్వే పోలీసులు అందరి మీద కేసులు అయినాయి, అందరి మీద కేసులు అయినాయి. ఈవెన్ దత్తాత్రేయ గారి మీద కేసులు అయినాయి. ఇది జరిగింది. ఇది ఒకవైపు ఉండగా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా స్వయంగా ఇంకా ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో 4 యాత్రలు తీసింది. బండారు దత్తాత్రేయ గారు ఆనాడు అధ్యక్షుడు ఉండి తెలంగాణ సంకల్ప యాత్ర అని చెప్పిన ఉత్తర తెలంగాణ చేస్తే బ్రహ్మాండమైన రిసీవింగ్. అదేవిధంగా ఇంద్రసేన రెడ్డి గారు, బంగారు లక్ష్మణ గారు ఇట్లా వారు మొత్తం తెలంగాణ చుట్టూ వచ్చారు. అంతకుముందే 92 ఆడ స్టార్ట్ అయిన యాత్రలు ప్రతి దగ్గర కూడా ఈ యాత్ర స్టార్ట్ అయిపోయాయి. ఎల్లంపల్లి కూడా అప్పుడు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అప్పుడు ఇచ్చంపల్లి దగ్గర ఏ ప్రాజెక్టులు ఉండాలని ఆనాడు కూడా సస్యశ్యామల యాత్ర చేయడం జరిగింది. గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎల్లంపల్లి దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి దత్తాత్రేయ గారు నీళ్ళు తెలుకొని ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పని వారు కూడా చెప్పారు. ఇట్లా ప్రజలకు సంబంధించిన విషయాల పట్ల ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసింది, ప్రజల పక్షాన నిలబడ్డది. ఇది ఉదాహరణకు ఇవన్నీ జరుగుతుంది. మరోవైపు సకల జనుల సమ్మె మొట్టమొదటిసారి బహుశా ప్రపంచంలో ఎంత పెద్ద సమ్మె ఒక ఇష్యూ మీద అంత స్పందన మొట్టమొదటి సింగరేణి ప్రాంతంలో అయింది. సకల జనుల సమ్మె స్టార్ట్ 45 రోజులు ఏకబ్బికిన సమ్మె చేసిండ్రు. మొత్తం చేసినప్పుడు ఏం చేసిండ్రు అందరూ ఒక్కొక్క ఆశ్చర్యకరం ఏంటంటే ఆఫర్స్ ఇచ్చాడు. అప్పుడు మీరు ఒకరోజు డ్యూటీ చేస్తే 3 మాస్టర్లు ఇస్తాము, 4 మాస్టర్లు ఇస్తాము, జర్నీ చేయండి, ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గితే ఏమైంది, పవర్ పోతుంది, పవర్ పోతే ఏమైతే అంధకారం అవుతుంది. 45 రోజులు సమ్మె అంటే బొగ్గు నిల్వలన్నీ థర్మల్ స్టేషన్లో అయిపోయినాయి, స్టాక్ కొట్టుకునే అన్నీ కూడా అయిపోయినాయి. ఇక వీళ్ళు ప్రొడక్షన్ చేయకపోతే మొత్తం అంధకారం అయిపోతుంది, ఫ్యాక్టరీలు అన్నీ ఆగిపోతాయి, అంటే రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. ఇవన్నీ వచ్చి సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చాలా ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేదు. చాలా నయాన భయాన అది జరిగింది. ఆర్టీసీ కార్మికులు కూడా చేయించిన మొత్తం జేఏసీలు మొత్తం ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా చేయడం జరిగింది. అప్పుడు కోదండరామ్ గారు కూడా కొంత అనేకమైన ఒత్తిళ్ల మధ్య తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. విరమణ ఒక రకంగా తాత్కాలిక వాయిదా అనేది సకల జనసమైన వాయిదా వేసింది. వాయిదా వేసిన తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక అనుమానం అయిపోయింది, ఈసారి కూడా తెలంగాణ అయిపోయింది, ఇక రాదిగా జన్మలు 69లో చూసినాం మేము, తర్వాత చూసినాము. ఇప్పుడు ఇంత పెద్దన ప్రజలందరూ కూడా చిన్న పిల్లగాడి నుంచి మొదలుకొని ముసలి వాళ్ళందరూ కూడా ఐక్యమై పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు సకల జనుల సమ్మె కూడా అయిపోయింది, ఇంకెక్కడిదని చెప్పని పరేషాన్గా తలలు పట్టుకున్న సందర్భం ఉన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేది కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఏం చేసినప్పుడు తెలంగాణ పోరుయాత్ర ప్రారంభించారు. బహుశా మీరు కూడా దాంట్లో సీరియస్గా తెలంగాణ పోరుయాత్ర చూస్తే ఎంత బ్రహ్మాండమైన ప్రజల ఆదరణ, పార్టీలకు అతీతంగా యువకులు పార్టీలు మీ మీద నమ్మకం ఉంది మాకు అని చెప్పిన నమ్మకం. ఈ నమ్మకాలు ఈ ప్రజల వల్ల వీళ్ళు ఏదో మనం జేఎస్లో ఉండమని పిలిచినామంతే, ఏదో ఓడని పిలిచినా కానీ ప్రజలలోకి ఇంత సొచ్చుకొని పోయి కార్యక్రమాలు తీసుకుంటారని వేరే పార్టీలు భావించలేదు. భావించకపోవడంతో భారతీయ జనతా పార్టీ బదనాం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అసలు ఇది నేపథ్యం. భారతీయ జనతా పార్టీని తగ్గించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో రాకపోవడం, రేపు అది ఓటు రూపంగా కన్వర్ట్ అయితే మనకి ఇబ్బంది, దీనికి మనమే పట్టేదారులం కదా, అయితే కాంగ్రెస్ పట్టేదారు లేకపోతే టీఆర్ఎస్ పట్టేదారు, ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలలో ఉన్నది. గ్రామస్థాయి జేఎస్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మండల జేఎస్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, జిల్లా దాంట్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉన్నారు. అన్ని ప్రోగ్రాంలు మేము ఎక్కడ కూడా వెళ్ళాం. సుష్మా స్వరాజ్ గారు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టాం, నల్గొండలో తీసుకొచ్చి మీటింగ్లు పెట్టాం. ఏ మీటింగ్ అప్ప చెప్పినా ఆ మీటింగ్ మనం అన్నీ భరించి ఆర్థికంగా లేకపోయినా మనం కూడా ఇబ్బందులు పడ్డాకపడి కూడా బ్రహ్మాండమైన సక్సెస్ చేయడం జరిగింది. ఇదొక వైపు. ఇంకొకటి ఢిల్లీలో ఎవరు పోరాటం చేసినండి, ఢిల్లీలో పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ 3 రోజులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 3 రోజులు దీక్ష చేసింది. పార్లమెంటు ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. పార్లమెంటు కార్యక్రమం తీసుకుంటే గుర్రాలతో దొక్కిచ్చారు మమ్మల్ని అందరు. వాటర్ కెనాన్స్ తోటి ఆ చెవుల నాయకులందరూ కూడా పడిపోయారు. అందులో ఒక్కొక్కరు మనం మొత్తం బండి సంజయ్ గారికి దెబ్బలు సీరియస్గా దెబ్బలు తాకినాయి, కిషన్ రెడ్డి గారికి తాకినాయి, ఇంద్రసేన రెడ్డి తాకినాయి, రామకృష్ణారెడ్డికి తాకినాయి, మేమందరం మాకు దెబ్బ తాకినాయి. వెదర శ్రీరామ్ గారు ఉండరు అక్కడ. ఒకరి పేర్లు అప్పుడు తర్వాత అశోక్ కుమార్ అన్నతో పాటు అనేక మంది
వరంగల్ రాజేశ్వరరావు గారు, ఇవి ఎవరిని కూడా అప్పుడు మాకు మేము మిలిటరీ పైన పిలుచుకుంటాం ఇంద్రసేన గారిని, ఎవరిని కూడా వదలకుండా అందరూ కూడా ఉరకాలి, వెనకపోవడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పురవిస్తే మేము అందరం అందులో దునికి దెబ్బలు తాగి మొత్తం వాటర్కి తలలని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తీస్తే అప్పుడు శాంతకుమార్ గారు ఈ గాయాలు తాకిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకుపోయి పని వారిదే. మేము హాస్పిటల్ తీసుకుపోవడం 3-4 కార్లు తీసుకొని అందరిని రామ్మనోహర్ హాస్పిటల్ తీసుకుపోవడం, ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇది ఎవరు చేశానండి? ఏ పార్టీ చేసింది? ఈ భారతీయ జనతా పార్టీకి మాత్రం సాధ్యమైంది. భారతీయ జనతా 3 రోజులు దీక్ష ఎవరు చేశారు? ఆ దీక్ష జేఏసీ నాయకులు వచ్చినారు, ఎన్జిఓ నాయకులు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చినారు. ఆ సమావేశానికి అద్వానీ గారు వచ్చినారు, ఆ సుష్మా స్వరాజ్ వచ్చారు. ఆ గాయపడిన వాళ్ళందరూ కాళ్ళకు ఇరిగిన వాళ్ళందరూ పట్టీలు వేసి కూర్చోబెడితే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. పార్లమెంట్లో మాట్లాడింది, ఏమైనా మీకు ముందా మీరు చెప్పినారు తెలంగాణ ఇతరని ఓట్లు సీట్లు పొందారు, ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం జరుగుతుందో మీరు చూసినారు, ఆడ బుల్లెట్లో రబ్బర్ బుల్లెట్ తప్ప అక్కడ ఏం జరుగుతలేదు అని చెప్పి మాకు గట్టిగా మీరు పెట్టండి, బిల్లు పెట్టండి, మేము సాగిస్తాము, మేమే కాదు ఎన్డీఏ కూడా మద్దతు ఇస్తామని చెప్పింది. ఇక ఇంతకన్నా ఎన్నిసార్లు పరీక్షకు గురి కావాలి భారతీయ జనతా పార్టీ? ఇన్ని పరీక్షలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని దెబ్బలు, ఇన్ని లాఠీ దెబ్బలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని యాత్రలు, సింగరేణి యాత్ర, సంకల్ప యాత్ర, డాక్టర్ లక్ష్మణ్ గారి చేతిలో విమోచన యాత్ర, ఎన్ని అయినా కూడా ఇదంతా కూడా తెలంగాణ ఎందుకు? తెలంగాణ ప్రజల ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ చేయాలి. ఆ రోజు కూడా ఓటింగ్ అప్పుడు కూడా ఎంత ట్రై చేసినారు? ఓటింగ్ పెట్టినాక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎన్డీఏ 165 మంది ఓటు వేయకపోతే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదు. మధ్యలో ఎన్ని చేశారు? డిసెంబర్ 9లో వాళ్ళే చేస్తారు, వాళ్ళే వాపసు తీసుకుంటారు. శ్రీకృష్ణ కమిటీ అంటారు, శ్రీకృష్ణ కమిటీ మధ్య మార్గంగా 6 సూత్రాలతో ప్రకటిస్తుంది, మీరు ఇది చేయొచ్చు అని అంటారు. అందుకే ఏవైతే ప్రజల కోరికలు, యువకులు వీళ్ళందరి కోసం చేసిన విద్యార్థులు ఈ ప్రాంతం అంతా కూడా మనం అంటే కళ్ళలో కనబడుతుంది ప్రత్యక్షంగా. మనం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఉద్యమంలో చేసినాం కాబట్టి ఇది చేసినాం. ప్రత్యక్షంగా అది గర్వకరం. ఒక రకంగా అంత పెద్ద ఉద్యమానికి సాక్షిగా ఉండడము, అంత పెద్ద ఉద్యమంలో భాగస్వామ్యం కావడము, అటు పార్టీ పరంగా కావడం, అంతకుముందు మేధావుల దాంట్లో పార్టీ కూడా ఉన్నది వ్యక్తిగతంగా నేను గర్వపడతాను. ఇటువంటి ఉద్యమం భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంత ఉద్యమానికి నేనే కాదు వేలాది మంది కోల్బెల్ట్లో వేలాది మంది జర్నలిస్టులు, యువకులు, కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఈ ప్రాంతంలో రైతులు, ఎవరైనా వాళ్ళు తిండి లేకపోయినా కూడా ఆర్టీసీ బస్సులో అంతా కొడితే రైలు తిరగపోతే కూడా ఏనాడు కూడా ఒక్కసారి కూడా వీళ్ళు అయ్యో బస్సులు తిరుగుతలేవు అని చెప్పి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. కానీ అని చెప్పి నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమం పెద్ద చారిత్రాత్మకమైన ఉద్యమం. ఆ ఉద్యమంలో భయావసం కావడము అనేది చాలా గొప్ప గౌరవం. ఇంకా లేనండి, మీరు మిలియం మార్చ్ అయినప్పుడు మొత్తము 500 మందిని పెట్టుకొని అక్కడ ట్యాంక్ బండ్ కింద పూరి గుడిసెలు అంతా స్లమ్లో మేము కూర్చున్నాం, కిషన్ రెడ్డి గారు మేము అందరం. అసలు ఇది రానియమని పట్టుదలతో ఎవరిని పోలీసులు ఎంతమంది 2000 3 అటు మంది ఇంటి మంది పెట్టినా కూడా ఒకేసారి 500 మంది ఎక్కేసరికి పోలీసులు కూడా సెట్ బ్యాక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కాదా ఇంకా భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు అని అంటే ఇక్కడ మాకున్న ఎమ్మెల్యే గారు రాజీనామా చేశారు. ఇట్లా అనేకమైన జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే ఈ పార్టీని మనం ఎక్కువ ఇది కానివద్దు, వాళ్ళు ఏదో మేము అడిగినాం కానీ బాగానే సీరియస్గా ఉన్నదని చెప్పని వాళ్ళ మనసులో లోపల ఉండిపోయి తగ్గి చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా మేము ఎక్కడ ఇబ్బంది గురగలే. మా పార్టీ నాయకత్వం ఎక్కడ కూర్చుంటాం, మా 7 ప్రజలు అందరూ ఎవ్వరు కూడా మనం తెలంగాణ ఇవ్వాలనుకున్నాము, మద్దతు తెలుపుతాం అనుకున్నాము. ఈ అవమానాలు ఇవ్వని మనకి ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి నుంచో మనం అవమానాలకు గురాను. ప్రజల పక్షాన మనం ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పోరాటాలు చేసింది. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. చాలా సంతోషం. ప్రజలందరికీ సందర్భంగా శుభాకాంక్షలు. కానీ తెలంగాణ ఛాంపియన్ కేసీఆర్ అని 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారులు ఉన్నారు. సోనియామనే ఇచ్చింది, ఆమెనే పిలిచి సన్మానం చేస్తామని ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. కానీ బీజేపీ ఇంత పోరాటం చేసింది మీరు చెప్పుకుంటే ప్రజల్లో అది లేదు కదా. ప్రజల్లో ఉండడం అనేది సోనియా గాంధీని ఏమన్నారు? సోనియా గాంధీ ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? బలిదేవత అన్నాడు. ప్రజలు మర్చిపోరు. చాలామంది ప్రజలకు జ్ఞాపక శక్తి ఉండదు. ప్రజలు ఎప్పుడెప్పుడు మరి బలిదేవత అని మాట్లాడారు. ఇప్పుడు బలిదేవతనే ఇప్పుడు మా తెలంగాణ తల్లి అయిపోయిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇంత పోరాటం చేసిన క్రమంలో నువ్వు సరే అక్కడ పోయి ఇచ్చినావు. ఆనాడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. అదే ఆహ్వానం వారికి కూడా ఇవ్వచ్చు కదా. మనం ఎక్కడైనా తెలంగాణనే తిన్నరేమో మరవద్దు అనేది ఒక సామెత మన వెనకటి నుండి మనకు వస్తుంది. అరే నువ్వు తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ లేదు, బిల్లు పాస్ కాదనే విషయం కేసీఆర్ చెప్పారు, మీరు చెప్పారు, అందరు చెప్పుకుని అందరు చేసారు.
ఈరోజు మళ్ళీ తీసుకుపోయి అవునండి నువ్వు కేసీఆర్ గారికి ఇస్తావు ఇస్తే తప్పులేదు, ఆయన తప్పకుండా ఉద్యమకారుడే, తెలంగాణ సాధనలో ఆయన కూడా చాలా కీలకంగా చేసినట్టు దాన్ని ఎవరు కాదనేది ఏం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది, భారతీయ జనతా పార్టీ కూడా అనేక చేసింది. ఎక్కడ పడితే అక్కడ నేను 4 రోజులు అమరణ దీక్ష చేసింది. నేను 4 రోజులు అమరణ కోల్బెల్ట్ చౌరస్లో కొన్ని వేలవాది మంది కార్మికులు పార్టీలకు అతీతంగా ఒక కాజు కోసం చేసినప్పుడు పార్టీలకు అతీతంగా తరలి వచ్చి అందరూ ప్రజలందరూ కూడా మధ్యలో పొద్దున నుంచి రాత్రి 12 అయితే కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చింది. ఎక్కడైనా కూడా మా జిల్లాలో అక్కడ అందరు జిల్లా అధ్యక్షులు మొత్తం తెలంగాణ 10 జిల్లాలో చేశారు. ఇప్పుడు అది చేసింది మర్చిపోయి ఢిల్లీలో లాఠీ దెబ్బలు తిన్నది మర్చిపోయి ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు చెవి వినపడదు. చాలా విషయాలు చాలామందికి తెలియవు. ఆయన వాటర్ గన్ ఉంటూ కొడితే ఇప్పటి చెవి వినపడదు. మా నాయకులందరూ కూడా ఇబ్బందులు అయినాయి. మా కార్యకర్తలందరూ కూడా మీకు ఫొటోస్ మీకు పెడతాను, ఎంతమంది అదే మొత్తం లైన్ నిలబడితే సుష్మా స్వరాజ్ గారు ఏడిచారు వచ్చి, ఆ సభకు వచ్చి ఏడిచి సభలో మాట్లాడిపోయినారు. అద్వానీ గారు మాట్లాడినారు, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినారు, ప్రకాష్ జావడేకర్ గారు. ఒక్కరేంది అందరు కూడా ఇదే విషయం మీద చేసినారు. అది మర్చిపోవడం అనేది వాళ్ళకే వదిలేయాలి. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆహ్వానించాలి, భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ని ఆహ్వానించాలి. లేదా రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు ఉన్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, బిల్లుకు మద్దతు పెడుతున్నారు. మీ వల్ల కూడా తెలంగాణ వచ్చింది, మీ సపోర్ట్ వల్ల ఇస్తే పెద్ద ఇదేమున్నది, అది వారి విజ్ఞతగా వదిలిపెట్టాలి. చేయాల్సిన అవసరం ఉన్నది మినిమం. అది వద్ద బలిదేవత అన్నేమో ఇప్పుడు అమ్మాయింది, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన వాళ్ళేమో దూరమైనరా. మరి కేసీఆర్ బీజేపీ అట్లనే దూరం పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అట్లనే దూరం పెట్టింది. సీట్ల కోసము ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడు చేయలే, మీరు గమనించాలి. అసలే మొత్తం తెలంగాణ వద్దన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు, టీఆర్ఎస్ పార్టీ కాదా? అంటే అవసరాల కోసము చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేరిసింది ఎవరు, కేంద్ర మంత్రివర్గంలో చేరింది ఎవరు? అసలు తెలంగాణ బిల్లు అయినప్పుడు కేసీఆర్ గారు ఓటు ఎందుకు వేయలేదు? తెలంగాణ ఉద్యమకారుడే కదా, పార్లమెంట్లో జరిగినప్పుడు అయితే బిల్లు వేయడానికి పోవాలి కదా. అది హిస్టరీ, అది నేనేదో అబద్ధం చెప్పేది లేదు, మీరు మాట్లాడేది అక్కడ నీకు రికార్డు ఓటు వేయలేదు అక్కడ, చరిత్ర అది మర్చిపోదు కదా. ఇన్ని జరుగుతున్నాయి, ఇంత ఉన్నాయి, అన్ని ఆటుపోట్లైనా కూడా అందరు కలిసి ఇప్పుడు టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆయన వాళ్ళంతా శత్రువులంతా ఒకసారి మిత్రులు అయిపోయారు, వాళ్ళు ప్రేమికులు అయిపోయారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇది కాదు, ఇది వాళ్ళ యొక్క రాజనీతి. మాకు అవసరం లేదు పొత్తులు. ప్రజలు గుర్తిస్తారంటారా? ప్రజలైనా గుర్తిస్తారా? గుర్తించారు కాబట్టి ఇప్పుడు 4 పార్లమెంట్లు గెలిచినాం. గుర్తించారు కాబట్టి మేము తెలంగాణ ముందు తెలంగాణ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికతో ఉన్నది. తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలి, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఉద్యమం అనేది ఒక అసలు డాక్యుమెంట్ పేదవాళ్ళంతా కలిసి రాశారు. ఆ రాసిన దాన్ని కూడా వీళ్ళు పక్కన పడేసి కేసీఆర్ తన ఎజెండాతో ముందుకు పోయినారు. కానీ ఉండాలి ఒక స్వరూపం. ఏం చేయాలి, చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన సౌలభ్యం అవుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి వాజ్పేయి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనను అమలు చేసే 3 రాష్ట్రాలు ఇచ్చిండు. ఆ 3 రాష్ట్రాలు కూడా ఒక్క నెత్తురు చుక్క పడకుండా, ఒకరి ఇబ్బంది కాకుండా అందరూ సమన్వయపరిచి ఇచ్చి 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అమరులయ్యారు? డిసెంబర్ 9 చిందుకు వాపసు కూడా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ విద్యార్థుల యూనివర్సిటీలలో నిపురవలు స్టార్ట్ అయినాయి కదా, ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యాయి, బలిదానాలు స్టార్ట్ అయినాయి కదా. దాని కారకులు ఎవరు? ఇవన్నీ కూడా ఉద్యమంలో చాలా ఉన్నాయి. అందరూ కూడా అయితే ఇది మనం మీడియా ద్వారా మాట్లాడుకుంటే ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అనేకమైన లోకల్ బాడీస్లో గెలుచుకున్నాము. అది మేమేమంటున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి ఉండాలో తెలంగాణ ముందుకు పోరాటం. అందుకే మేము ఎంత వామపక్ష భావజాలంలో ఉన్న జేఎస్లో ఉన్నా కూడా బీజేపీ అందులో చేరింది. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ ఇది అయిపోయింది. చాలాసార్లు విద్యాసాగర్ గారు అయితే అనేక సార్లు ప్రకటన చేశారు, మేము జేఏసీలో ఉంటాము, మీరు ఎన్ని విభేదాలు చేసినా, మీరు ఎంత మనసు ఇచ్చినట్టు మార్చినా కూడా మా లక్ష్యం ఒకటే తెలంగాణ కోసం అన్ని ఆలోచించుకుని జేఎస్లో చేరాము. తెలంగాణ వచ్చిన తర్వాత మేము జేఎస్లోకి వెళ్ళి బయటకు వస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ రికార్డెడే, అన్ని పత్రికల ద్వారా స్టేట్మెంట్లో వచ్చిన రికార్డ్ అయిన విషయాలు అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలనేది చూసినప్పుడు ఏ రకమైన ఏజెండా అమలు చేశారో ప్రజలందరూ చూసినారు. 10 ఏళ్ళ తర్వాత ఇంటికి పంపించారు. అది ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంటారు. తప్ప ఎప్పుడు ఏదైనా కూడా మనం అక్కడ చూసినాం, శివస్వరాన్ని చూసినాం, జార్ఖండ్ ఇవన్నీ కూడా ఉద్యమాలను చూసినాం. ఎక్కడ కూడా అంటే
కేవలం ఫ్యామిలీ చుట్టూ తిరిగే వాటికి ఇదే పరిస్థితి ఎన్నటికైనా కూడా. వాజ్పేయి గారు మాకు అప్పుడే ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం చెప్పాను, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మేము ఏనాటికైనా మా స్థానానికి మీరు వస్తారు, మీ స్థానానికి మేము పోతాము అని చెప్పి వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. అప్పుడు వాళ్ళ సంఖ్య 444, భారతీయ జనతా పార్టీ సంఖ్య 40. ఏమైంది ఇప్పుడు? 44 వాళ్ళు పడిపోయినారు, మేము 303కు మేము వచ్చినాం. మూడోసారి అధికారం తీపట్టబోతున్నాం. అంతే వస్తుంది కదా, తెలంగాణలో అయితే కష్టమే కదా. ఇది మేమేం చెప్తున్నాము, కష్టము అని చెప్పి మేము ఇక్కడ నిధులు ఇవ్వకుండా ఉండలేదా? 9 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఒక దేశంలో ఒక రాష్ట్రం వెనుకబడి ఉండాలని కదా, ఎన్నో రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. అంత సమగ్రంగా అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి తప్ప ఈ కుళ్ళు ఆలోచనతో ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేంది అన్నీ ఎయిర్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ ట్రాన్స్పోర్టు, అన్ని కళాశాలలు, ఇట్లా అన్నీ కూడా లెక్కలతో పుస్తకాలు వేసినాం కదా, ప్రజలందరూ కూడా గమనించినారు. సరే రాజకీయంగా అంత మీడియా కానీ పత్రికలను భారతీయ జనతా పార్టీ కావచ్చు అంత చూడవచ్చు, కానీ రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ, అది కూడా ఖచ్చితంగా చెప్తాను. వాజ్పేయి గారు మాకు 30 ఏళ్ళ క్రితం చేసి మీరు ఎట్లా అవుతున్నారు, ఇప్పుడు మనమలే చూసి ఇంకా మీరు ప్రజల్లో పోలేదనే వాళ్ళకు జవాబు అదే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తుంది, అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ కుమార్ గారు. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం. 2001 వరకే ఉందా, అంతకు ముందా ఎవరెవరు ఉన్నారో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ దశాబ్ది కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని వెనుకబడిపోయినటువంటి విషయాలను ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం.